బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా చాలా సింపుల్గా చేసుకునే చికెన్ కర్రీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా చూపిస్తున్న మసాలా దినుసులన్నీ ఒక ప్యాన్లో వేసుకొని దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి ఒక పెద్ద సైజు టమోటాని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి సరిపడే కారం, అలాగే ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మసాలా, ఇందులోకి తగినంత ఉప్పు ఇంకా పసుపు వేసి బాగా చేత్తో కలుపుకోవాలి. తర్వాత మనము ఇందులోకి ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు వేసి ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇందులోకి వేసుకొని కలిపేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు మనము బాగా శుభ్రంగా కడిగిన చికెన్ వేసి అంతా బాగా కలిసేలాగా మసాలా పట్టేలాగా కలుపుకొని ఒక 30 మినిట్స్ పాటు మనం పక్కన పెట్టుకోవాలి. 30 మినిట్స్ తర్వాత ఒక ప్యాన్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని అలాగే కొద్దిగా మసాలా నీళ్ళు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత కొబ్బరి పేస్ట్ వేసి ముక్క సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే స్పైసీగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది.